వెల్కమ్ టు మాగువ ఫ్యాక్ట్స్ అండ్ గ్యాలరీ. ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ రెసిపీతో అదేవిధంగా దానికి సంబంధించిన పోషక విలువలతో మేము ముందుకు వచ్చేసాను. సో మరి ఆ రెసిపీ ఏంటో చూసే ముందు రెండు ఇంగ్రీడియంట్స్తో మనము చాలా టేస్టీగా చేసుకోవచ్చు. అదేంటో అంటే బీట్రూట్ కొబ్బరి కర్రీ అన్నమాట. సో ఈ విధంగా ఈ స్టైల్లో చేసి చూడండి, తప్పకుండా మీకు అన్నంలోకి రోటీలోకి ఎందులోకైనా సెట్ అయిపోతుంది. ఇంకా వేరే కాంబినేషన్ అవసరమే లేదు. సో సైడ్ డిష్గా వాడచ్చు, లేదు అంటే రైస్లోకి డైరెక్ట్గా తీసుకోవచ్చు, చపాతీలోకి తీసుకోవచ్చు, ఎలాగైనా తీసుకోవచ్చు. ఇంకా వేరే కాంబినేషన్ కూడా మనకు అవసరం లేదు, అంత బాగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, మనం మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటంటే బీట్రూట్లో మనకు ముఖ్యంగా కాల్షియం, అదేవిధంగా మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్ ఏ అనేది ఎక్కువ ఉంటాయి. పిల్లలకు వాళ్ళ యొక్క జ్ఞాపక శక్తి పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మెదడుకు రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. అదేవిధంగా ఏకాగ్రత పెరగడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా గర్భిణీలకి బీట్రూట్ తినడం చాలా మంచిది. వాళ్ళకు ఫోలిక్ యాసిడ్ అందుతుంది దీన్ని తీసుకోవడం వల్ల. తద్వారా బిడ్డకు కూడా ఎంతో ఆరోగ్యంగా పుడుతుందన్నమాట. అంతేకాకుండా కొవ్వు కరుగుతుంది, ఉత్సాహంగా ఉంటారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి బీట్రూట్ జ్యూస్ తాగడం అనేది చాలా మంచిదని చెప్తున్నారు. ఎనర్జీ మనము డ్రింక్స్ ఎన్నో తాగుతుంటాం కదా, వాటికి బదులు ఒక్క బీట్రూట్ జ్యూస్ చేసుకుని తాగండి, వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అంతేకాకుండా గుండె సమస్యలు దరిచేరవండి. ఇప్పుడు నేను ఒక జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, జీలకర్ర, అదేవిధంగా పచ్చి కొబ్బరి వేసి ఈ విధంగా కొంచెం బరకగా దాన్ని గ్రైండ్ చేసుకోండి. కొంచెం పసుపు, అదేవిధంగా కొంచెం టర్మరిక్ అండ్ రెడ్ చిల్లీ వాడుతున్నాను పౌడర్. ఈ విధంగానే వేసేసుకొని కోసులాగా గ్రైండ్ చేసుకోండి. ముఖ్యంగా గుండె పనితీరుకు ఇది చాలా మంచిది. బీట్రూట్ అనేది గుండెకు సంబంధించిన వ్యాధులు నయం చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. హై బీపీ లాంటి సమస్యలు, అదేవిధంగా ఎముకల్ని దృఢంగా ఉంచడంలో, గోర్లకి మన యొక్క నెయిల్స్ కానీ హెయిర్ సంబంధించిన డిసీజెస్ కానీ, అదేవిధంగా చర్మాన్ని కాంతివంతంగా ఉంచడానికి బీట్రూట్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అథ్లెట్స్ ఆడే వాళ్ళకి మాత్రం వాళ్ళ యొక్క స్టామినా పెరగడానికి మాత్రం చాలా చాలా బాగా ఉపయోగపడుతుందని మనకి నిపుణుల ద్వారా తెలుస్తుంది. ఆటలకు 90 నిమిషాల ముందు మనకి బీట్రూట్ జ్యూస్ తాగితే మంచి ఫలితం అనేది ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే రక్తంలో నైట్రేట్ రెట్టింపు కావడం వల్ల కండరాలు చురుగ్గా పనిచేస్తాయి. ఓకే, ఇప్పుడు నేను పచ్చి కొబ్బరి యాడ్ చేసుకుంటున్నాను. సో దీన్ని మనము సిమ్లో మాత్రమే మగ్గి చేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ కూడా కాస్త మాత్రమే యాడ్ చేసుకోండి, మరి ఎక్కువగా కాదు. సో ఈ విధంగా చేసేసుకోండి. ఇది మనకి బీట్రూట్ అనేది మనకు ముఖ్యంగా మైనర్, తలీసేమియా, రక్తహీనతతో బాధపడే వారికి ఎంతో ఐరన్ అనేది ఎంతో ముఖ్యం. బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల ఈ రక్త సమస్యలు దూరం అవుతుంది. ఈ విధంగా చూడండి, కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. సో ఈ విధంగా వాటర్ యాడ్ చేసేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని సిమ్లో మాత్రమే మగ్గి చేసుకోండి. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి రెసిపీస్తో పాటు టేస్టీ రెసిపీస్తో పాటు మీకు దానికి సంబంధించిన న్యూట్రిషన్ విలువల గురించి కూడా తెలుసుకోవచ్చు, హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకోవచ్చు. అండ్ ఇంకా నేను విజిట్ చేసిన అదర్ కంట్రీలో విజిట్ చేసిన టూరిజం కూడా ఉన్నాయి, ప్లేలిస్ట్ ఉంది. సో నేను ఐ కార్డ్లో కానీ ఎండ్ కార్డ్లో కానీ ఇస్తాను. సో ఒకసారి వాచ్ చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. తప్పకుండా రెసిపీ ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.